జై వాసవి, జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్యపురాణ గాథ 19వ అధ్యాయం. విరూపాక్షుడు మణిగుప్తాది వైశ్యులు సాలంకాయన మహర్షిని ఈ విధముగా ప్రశ్నించిరి. మునీంద్ర, మీ కృప వలన మా వంశ చరిత్రను విని ఆనందమైనది. ఇంతకు మా ఆర్యవైశ్య మూల పురుషుడెవరు? మీరు పదే పదే వచించుచున్న సమాధి యోగి పుంగవులను గురించి తెలియజేయమనిరి. ఆర్యవైశ్యులారా, చాలా ముఖ్యమైన విషయమును అడిగితిరి. ఇది ప్రతి వైశ్యుడు తప్పక తెలుసుకొనదగినది. ఈ విధముగా వివరించసాగెను. 1. ధర్మనందు నుంచి వృత్తాంతము. పూర్వము నర్మదా నదీ తీరమున ప్రతిష్టానపురమున నగరముండెను. అందు బ్రాహ్మణ భక్తిపరుడు సత్యవాది ధర్మ సంపన్నుడైన చూడామణి అంటే ధర్ముడు అను వైశ్యశ్రేష్ఠుడుండెను. అతని ధర్మసంపన్నుడై చూడామణి అని ధర్ముడు అను వైశ్యశ్రేష్ఠుడు ఉండెను. అతనికి ఎంతకాలమునకు సంతానము కలగదేయను. అతడు ఘోర అటవులను అంటే అరణ్యానికి చేరి మహావిష్ణువును గురించి తీవ్రముగా తపమాచరించెను. అతని తపమునకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై వంశోద్ధారకుడుగు పుత్రుడు కలుగునని వరమిచ్చెను. అనతి కాలమునందునే అతనికి పుత్రోదయమయ్యను. చూడామణి పుత్రునికి జాతక కర్మలు నిర్వహించి ఆ బాలునికి ధర్మనందును అని నామకరణము చేసెను. చూడామణి ధర్మనందనికి 12 సంవత్సరములు నిండగానే వేదాంత అధ్యయనమునకై భార్గవ చవనముని వర్యలకు అప్పగించెను. ధర్మనందనుడు బహుకాలము గురువు శుశ్రూషలు చేసి సర్వ విద్యా పారంగతుడు అయ్యాను. అతను వైవాహిక ఐహిక సుఖములకు ఇష్టపడక గురువాజ్ఞను బడసి సర్వ సృష్టికి మూలమగు ఆదిపరాశక్తిని తలచి భీకరమైన తపస్సు చేయసాగెను. 2. ఆదిపరాశక్తి ధర్మనందనుని దీవించుట. ఈ విధముగా ధర్మనందనుడు చేయే 1000 సంవత్సరములో తపమాచరించగా పరాశక్తి ప్రసన్నమై ఓయి ధర్మనందన, అనితర సాధ్యమై తపస్సు చేయి నన్ను మెప్పించితివి. ఈ ఈప్సితార్థమును తెలుపుము, ప్రసాదింతుము అనెను. అంతే ధర్మనందనుడు కనుల ఆనంద బాష్పములను తాల్చుచు శ్లోకం. గంగా భవానీ గాయత్రి కాళీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశనామ ప్రజ్వలిత ఆదిపరాశక్తి సమస్త నమస్తే నను అని ప్రార్థించి సాష్టాంగ దండ ప్రమాణములు గావించుచు, అమ్మ జగదేకమాత, నిన్ను దర్శించుటే నా మనోరథము. సంసార జీవితము మీద, కోరికల మీద, ఆశాపాశముల నుండి నన్ను విముక్తిని చేసి నీ కృపాకటాక్షములను సదా నాకు ప్రసాదింపుమని గోరెను. నాయన, నీ పలుకులు నన్ను సంతోషపరిచినవి. నీవు కారణ జన్ముడవు. భవిష్యత్తు కాలమున నీవు ఆర్యవైశ్య మూలపురుషుడై 102 గోత్రజ వైశ్యోద్ధారకుడై కీర్తి ప్రతిష్టలను ముక్తిని కలిగింతువు కాక, నీవు దివ్యశక్తులతో ప్రకాశింతువుగాక. నీవు ఇక కైలాసమునను చేరి పరమేశ్వరుని సేవించుచు తరింతువుగాక అని దీవించి అంతర్ధానమయ్యను. వెంటనే అటకు విమానము వచ్చెను. ఆహా, నేటికి కదా
నా బ్రతుకు ధన్యమైనదని సంతోషమున ధర్మనందనుడు విమానమెక్కి కైలాసకి చేరి నిరంతరము శివుని అర్చించు పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రుడైన అయ్యనాడు. అట్లు మన్వంతర కాలము గడిచిన పిదప ధర్మనందనుడు యోగశక్తి చేత తన జీర్ణ పార్థివ శరీరమును వదిలి దివ్య శరీరుడై సోమదత్తునిగా ఆవిర్భవించెను. మనువటి కన్న మిన్నగా శ్రద్ధాభక్తుల మహాదేవుని అర్చించసాగెను. ఒకనాడు పరమేశ్వరుడు సోమదత్తుని చేర పిలిచి, వత్స, నీ సేవకు మెచ్చితిని. ఇంక నుంచి నీవు నా అంతరంగ భక్తుడవై సిద్ధయోగి పుంగవుడుగా సమాధి నామమున బరుగుచు నీ ఆర్యవైశ్య కులమును ఉద్ధరింతువుగాక అని దీవించెను. ఆ సమాధి యోగియే దుర్వాసుని శాపగ్రస్తుడై ఈ లోకాన కల్వరునిగా జన్మించెను. విరూపాక్ష, అతనికే మీ జనకుడు కుసుమశ్రేష్ఠి కుమారునిగా జన్మించెను. ఆ తరువాత జరిగిన విషయములన్నయే మీకందరికీ తెలిసినవే కదా. ఇక మీరు నిజవాసములను చేరుకుని నగరేశ్వర వాసవాంబులను నిత్యము సేవించుచు ధర్మనిరతిన పెనుగొండ రాజ్యపాలన గావించుచోడెను. మహాత్మా, మీ మధుర వాక్యముల ద్వారా మా పూర్వీకుల చరిత్రను తెలుసుకొంటిమి మనుచు మేమంతుడు సాలంకాయన మహర్షి పాదములకు నమస్కరించి విరూపాక్ష, మణిగుప్తాదులు పెనుగొండ పట్టణమునకు ప్రయాణము కొనసాగిరి. ఓం తత్సిత్. 19వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి. జై జై వాసవి.